అందరికీ నమస్కారం అండి. ప్రతి ఒక్కరికి తప్పకుండా ఉపయోగపడే కొన్ని ధర్మ సందేహాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ఎవరైనా భిక్షం అడిగినప్పుడు గడప యువతల నుంచి భిక్షం వేయకూడదు. ఎంత అవసరమైనా కర్పూరాన్ని ఎండాకాలంలో ఎవరికీ దానం ఇవ్వకూడదు. శుభానికి వెళ్తున్నప్పుడు స్త్రీలు ముందుండాలి. అశుభానికి వెళ్తున్నప్పుడు స్త్రీలు వెనకుండాలి. ఉదయం పూట చేసే దాన కార్యాలు ఎక్కువ ఫలితాన్నిస్తాయి. బొట్టు పెట్టుకునేటప్పుడు చూపుడు వేలితో బొట్టు పెట్టుకోకూడదు. ఎక్కడికైనా పని మీద వెళ్తున్నప్పుడు పిల్లి గనక ఎదురొచ్చినట్లయితే కొన్ని నిమిషాలాగి బయలుదేరాలి. అదే కుక్క గనక ఎదురొస్తే నిరభ్యంతరంగా ముందుకు వెళ్ళవచ్చు. అమంగళాలు కోపంలోనూ ఆవేశంలోనూ మాట్లాడకూడదు. తదాస్తు దేవతలు ఆ పరిసరాల్లో ఉన్నట్లయితే సమస్యలు రావటం జరుగుతుంది. ఇంట్లో ఎప్పుడు గుర్రం బొమ్మ ఉండకూడదు. నోటితో అగ్నిని ఊదకూడదు. ఇతరుల చెప్పులు వస్త్రాలు ఎప్పుడూ ధరించకూడదు. ఇంట్లో రాధాకృష్ణ బొమ్మ ఉన్నట్లయితే చాలా మంచిది. స్నానం చేయకుండా అన్నం వండకూడదు. అలాగే అన్నం కూడా తినకూడదు. ఒకేసారి నీరు నిప్పు రెండు చేతులతో కానీ ఒక చేత్తో కానీ పట్టుకుపోకూడదు. వంట చేసేటప్పుడు రెండు బియ్యపు గింజలు అగ్నికి సమర్పించటం మంచిది. మంగళసూత్రానికి పిన్నీసులు పెట్టుకోకూడదు. లక్ష్మీదేవి స్వరూపమైన గడప మీద ఎప్పుడూ కూర్చోకూడదు. గడపను కాలితో తన్నకూడదు. సాయంకాల సమయంలో పాలు పెరుగు ఎవరికి దానంగా ఇవ్వకూడదు. శుక్రవారం రోజు ఎవరికి డబ్బుని దానంగా కానీ అప్పుగా కానీ ఇవ్వకూడదు. అలాగే ఎవరి నుంచి అప్పుగా తీసుకోకూడదు. శుక్రవారము లక్ష్మీదేవికి కోపం తెచ్చే పనులేవి కూడా చేయకూడదు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.